భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు నూనెపల్లికు చెందిన రమణయ్య పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన రమణమ్మతో వివాహమైంది. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి భర్త వెళ్లగా ఘర్షణ జరిగింది. భార్య తమ్ముడితో కలిసి దాడి చేయడంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని కారులో నంద్యాలలోనే ఇంటి వద్ద పడేసి పరారయ్యారు. మృతుడి భార్యను నంద్యాల 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన తండ్రిని అమ్మ మేనమామలు కలిపి చంపారని కూతురు జ్యోతి ఆరోపించారు. చూసుకున్న వయసు ఏ పంచాయతీ తాగి అట్లా వచ్చాడు. రమణ 4 గంటలకు వచ్చి గొడవ పెట్టుకొని మా అక్కయ్య మీద జగబడి ఆయన ఇల్లు పుట్టుకొని అరుసుకొని ఇద్దరు నెట్టుకొని దెబ్బలు అయ్యి ఇద్దరికి మా బావకి నేను తీసుకెళ్ళి వదిలిపెట్టామండి. ఎక్కడ వదిలిపెట్టించారు? నంద్యాల వదిలిపెట్టాం. ఇప్పుడు బాగానే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి బాగున్నాడో లేదో కూడా చూడలేదు. మేము కూడా అది ఇంప్రూవ్ చేశాను. దేనికి వచ్చింది అసలు ఇక్కడ అతను? వాళ్ళు ఆడడం మా అక్కయ్య ఇక్కడ మా అక్కయ్య అంతకుముందు వాళ్ళు ఏదో అరుసుకొని వచ్చారు. వచ్చి కూడా ఒక నెల అవుతుంది వచ్చి నెల వచ్చాడు. మంచితనంగా మా నాన్న మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ వస్తుందంట అని చెప్పి మా పెద్దమామ అందరూ కలిపి పిలిపించినారు సార్. పిలిపించి బాగా నమ్మించినారు. అది ఇదని నమ్మించి బాగా ఫుల్ మందు తాపించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారుజామున ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు. ఏంటంటే మాకేం సంబంధం, ఊరికి వచ్చినాడు ఎట్లా ఏం చేస్తున్నాడు, ఆయనకి ఉండే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది. వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్ మా నాన్నని. మా నాన్నకి ఎవ్వరు శత్రువులు లేదు సార్. ఎవరైనా అడగండి, ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్గా ఉండే మనిషిని ఇట్లా వేసిపోయినారు. ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు, వాళ్ళ మీదకి పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు. తెల్లారుజామున సురాల సార్ నర్సరాపేట వాళ్ళ పుట్టింట్లోనే జరిగింది. అంత తెలిసి జరిగింది. ఎంత చేసినా ఆయన మానకు ఉన్నాడు, ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేమని తెలుసుకుంది. ఎన్నిసార్లు పోయినా ఇట్లా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మా నాన్నకెళ్ళి సర్ది చెప్పి పంపిస్తున్నారు. నేను ఏం చేయలేము, కొడుకు ఏం పట్టించుకోడు, ఎవరిది వాళ్ళకే అయిపోయింది, నేను ఏం చేయలేం అని చెప్పి మనోవాది పెట్టుకుని ఆయన చంపాలని చాలా రోజులు చేసింది. ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు. ఇంకా మా నాన్నతో పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయి నేను వస్తలే అని చెప్పి మంచితనంగా ఎప్పుడు 3 నెలలు అయిన ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు. నా బతుకు నేను బతుకుతానా, నాకు అవసరం లేదని చెప్పింది. అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు. నేను వస్తలే అని చెప్పి మా అమ్మ ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు కాపించి ఏదో చేసినారు సార్. అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు. ప్రాణం పోయింది తెచ్చి ఇంటికాడ పట్టేసిపోయినారు. మా అమ్మ తెలిసి జరిగినాయన్ని. మేమేం అనుకోలే, ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు, నేను అనుకోలే అని చెప్తుంది. ఇప్పుడు ఎంత కొట్టుకున్నా గానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్? ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది. కొట్టినారంటే బతకకుండా ఉంటారా?
దాదాపు సంవత్సరం అయింది సార్. ఒక 6 months మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది. మళ్ళీ మా అన్న దగ్గర నుంచి మా నాన్న తీసుకొచ్చినాడు. ఆడికి కూడా పోయినాడు కార్ వేసుకొని పోయి ఏం కాదు అని తీసుకొచ్చినాడు. ఒక నెల కూడా ఉండలేదేమో, ఒక నెల గట్టిగా ఉంది. మళ్ళీ మళ్ళీ పోతున్నాడు అదే పెట్టుకుని ఏం చేయాలి అని మళ్ళీ పుట్టింటి పోయింది. మా అమ్మని చూసొస్తాను పోయింది. పోయి ఆడనే ఉంది. ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, ఇట వాళ్ళని పెట్టుకున్నాడు వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పి